గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక 6వ తేదీ అంటే 2 రోజుల క్రితం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు, ఇద్దరు కూడా ఈ యొక్క ప్రజాభవన్ ఏదైతుందో ప్రజాభవన్లో సమావేశమైన విషయం నాకు తెలిసిందే. ఎందుకంటే ఏదైతే విభజన సమస్యలు ఏవైతున్నాయో విభజన సమస్యల పరిష్కార దిశగా ఇద్దరు ఒక అడుగు ముందుకు వేసి ఈ చర్చలు జరిపారు. ఎందుకంటే 10 ఏళ్ళు వరకు ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. సో అటు మనం చూసే ఒకసారి టీడీపీ అధికారంలో ఉన్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సమస్యలు పరిష్కరించలేకపోయారు. మళ్ళీ తిరిగి ఈసారి ముఖ్యమంత్రిగా ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కూర్చొని ఈ సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేశారు. అయితే ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. 4 నెలల్లో ఈ యొక్క సమస్యలు ఏవైతుందో విభజన సమస్యలకు సంబంధించి 4 నెలల్లో డెడ్ లైన్ పెట్టి ఇవి పరిష్కరించుకోవాలి అనే దశగా అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఒక మంచి పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. మరి నిజంగా ఆ దశగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా ఏంటి చూడాల్సి ఉంటుంది. ఇంకా దాంతోపాటు మనం చూసాం, ఇటు మన భేటీ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు 2 రోజులుగా హైదరాబాద్లో ఉన్నాడు. తెలంగాణలో కూడా పార్టీ యాక్టివ్ కాబోతుంది రాబోయే రోజుల్లో అని కూడా తెలిసింది. నిన్న చూసాం, కొంత ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడిని కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. దాంతోపాటు నాకు మరొకసారి చంద్రబాబు నాయుడు మరొకటి చెప్తూ ఉన్నారు, 2 రాష్ట్రాలు నాకు 2 కళ్ళ లాంటివి అనేది మరొకసారి ఇది తెరపైకి తీసుకొచ్చారు. మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా టీడీపీ యాక్టివ్ కాబోతుందా, ఏం జరగబోతుంది, మరి నిజంగా 4 నెలల్లో ఈ యొక్క సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి, ఎందుకంటే 10 ఏళ్లలో పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు కాబోతున్నాయా అనేది అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి ఆచార్య గారు వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ దేవిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. దేవిప్రసాద్ అన్న, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు విభజన సమస్యలకు సంబంధించి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది సర్కారు. 4 నెలల్లో ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి అనే విధంగా ముందుకెళ్తున్నారు. అధికారులకు కూడా చెప్పారు. దీనికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయంటున్నారు. ఆ పరిస్థితి ఉందంటారా? 4 నెలల్లో పరిష్కారం అయ్యే దశగా ఉంటుందా? దీన్ని ఏ రకంగా చూస్తారు? 10 ఏళ్లలో మేము చేయలేకపోయాం, ముఖ్యమంత్రిగా ఈరోజు రేవంత్ రెడ్డి ఈ సమస్యలు పరిష్కరిస్తున్నాడు, మంచి స్వాగతించాల్సిన అంశమే అనే విధంగా అంటారా? ఏం చెప్తారు దేవిప్రసాద్ గారు? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. పెద్దలకు అందరికి నమస్కారం. రామ్మోహన్ రావు గారికి, మా అన్న దిలీప్ గారికి, ఆచార్యకి అందరికి నమస్కారం. నమస్తే. 6 టీవీ వీక్షకులకు అందరికి కూడా శుభోదయం. అంటే ప్రధానంగా 2 రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించినటువంటి సమస్యలు గత 10 ఏళ్లుగా పరిష్కారం కాలేదన్నది అనేటువంటి విషయం అవాస్తవం రాజేష్ గారు. చాలా ప్రయత్నాలు జరిగినాయి, కొన్ని సమస్యలు పరిష్కారమైనవి, కొన్ని సమస్యలు పరిష్కారం కోసం చర్చలు జరిగినాయి, కొన్ని సమస్యల పట్ల పీఠముడులు ఎదురైనాయి, కొన్ని సమస్యల్ని కొంత 2 రాష్ట్రాలు కూడా నెగ్లెక్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి గత 10 సంవత్సరాల్లో అనేక ప్రయత్నాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కదా, ఇవాళ కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి కాదు కదా. చంద్రబాబు నాయుడు కాలంలోనే మంత్రుల కమిటీ కూడా సమావేశమైంది లేక్ గెస్ట్ హౌస్ లో. ఆ సమావేశానికి మేము కూడా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది రాజేష్ గారు. అన్ని చర్చించిన తర్వాత మేము మళ్ళీ ముఖ్యమంత్రితో మాట్లాడి రెస్పాండ్ అవుతాం అన్నటువంటి ఆనాటి మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మంత్రులు కొంత కాలయాపన జరిగింది. ఇక్కడి నుంచి అక్కడి నుంచి రకరకాల సమస్యలు రావడం, ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు పరిష్కారమైనవి, కొన్ని కాలేదు. ఇంకా చాలా జటిలమైనటువంటి సమస్యలు కూడా పరిష్కారం కావాల్సి ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే నిన్న మీటింగ్ జరగడం మంచిది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి పక్కకున్న 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఎందుకంటే విడిపోయినటువంటి రాష్ట్రం, అందరం చాలా కాలం కలిసిమెలిసి ఉన్నటువంటి రాష్ట్రం, సమస్యలన్నీ కూడా స్వభావ వాతావరణంలో పరిష్కరించబడాలని అందరం కూడా కోరుకుంటాం. కానీ జరుగుతున్నటువంటి చర్చ మనం చూస్తూ ఉంటే నిన్న అసలు విభజనకు సంబంధించినటువంటి 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి గడువు అయిపోయింది. ఉన్న విషయం వల్ల కూడా 9th 10th షెడ్యూళ్లకు సంబంధించినటువంటి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కొన్ని విషయాలలో దాదాపుగా 50-60 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారమైన ఒక 20-23కు సంబంధించినటువంటి సమస్యలు కొంత ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో నిలిచిపోయినాయి. అట్లాగే ప్రధానంగా నీటి వాటాకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కావాలి. అట్లాగే మిగతా చిన్న అంశాలు మాకు ఆంధ్రప్రదేశ్ కు ఇక్కడి నుంచి విద్యుత్ కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చేటువంటి విద్యుత్ అంశాలు కావచ్చు, ఉద్యోగుల్లో మిగిలినటువంటి కొంత ఇచ్చిపుచ్చుకున్న ధోరణి. అంటే
కమల్నాథన్ కమిటీ డిఓపిటి ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం విభజన జరిగిపోయింది. ఆ విభజన అశాస్త్రీయం. ఈ విభజనను సరైనటువంటి రీతిలో జరపాలి, మిగతా రాష్ట్రాల్లాగా తెలంగాణను చూడొద్దు అనేటువంటి విషయంలో మా అన్న దిలీప్ దగ్గర నుంచి అందరం కూడా అనేక సందర్భాల్లో కేంద్రానికి చెప్పినటువంటి విషయం నేను మీ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. రాజ్నాథ్ సింగ్ గారిని కలిసినాం, అనేక మంది మంత్రులు కూడా కలిసి, కిషన్ రెడ్డి గారితో కలిసి అనేక విషయాలు అప్పుడు చర్చించడం. కానీ డిఓపిటి యాంత్రికంగా ఉన్నది తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఈ విభజనకు ఉన్నటువంటి మూల కారణాలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేకపోయింది విషయం వాస్తవం. మేము నేటివిటీ ఆధారంగా ఒక్క నిమిషం చెప్పి ముగిస్తుంది. నేటివిటీ ఆధారంగా విభజన చేయమని అడిగినాం, కానీ అందులో అట్లా లేదు. 58-42 పంచడం కాబట్టి సీనియర్ ఉద్యోగులు విభజన ఎట్లా 58-42 ఎట్లా జరగానో అట్లే జరిపేది, యాంత్రికంగా చేయలేదు. ఇప్పటికైనా అందులో 80% సంబంధించి గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు కొన్ని తీసుకొచ్చినాం. దాదాపు 1800కు పైగా ఉద్యోగుల్ని వెనక్కి తీసుకొచ్చినాం రకరకాల కారణాలతో. ఇంకొక 400-500 మధ్య మాత్రమే ఉద్యోగులు ఉన్నారు. అవి వస్తే మంచిదే, ఇటువంటి సమస్యలు పరిష్కరించు. కానీ దీనికి ఏ ముడి పెడతా ఉన్నారంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేక అనేటువంటి ఒక భావన సర్వత్రా అందరిలో కూడా నెలకొన్నటువంటి మాట వాస్తవం. అది ఎవరు తీసేసినా తీసేయకపోయినా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి అనేక అడ్డుకులు వేసిందని, ఇది ఒక రాజకీయ. నేను ఇంతకుముందు ఒకటి అన్నాను కదా, మళ్ళీ కాదు దేవిప్రసాద్ గారు, సార్ మీరు అలా అంటున్నారనే నిన్న ఆయన కామెంట్ చేశారు కదా, నాకు 2 రాష్ట్రాలు 2 కళ లాంటివి అని. నేనేమంటున్నా, 2 రాష్ట్రాలకు 2 కళలు లాంటివి అంటే ఆచరణ అట్లా కనబడితే డెఫినెట్ గా మనం అనుకుందాం. ఈ ఆచరణ చెప్పుడేమో 2 కళ్ళ, మేము 2 రాష్ట్రాలు ఒకటే అన్నాడు. మళ్ళీ ఫస్ట్ 5 సంవత్సరాల్లో మనం చెప్పినటువంటి అంశాల మీద పీఠముడు ఎందుకు వేసిండు రాజేష్ గారు అంటే, ఆ రోజు ఏమనుకున్నాడు, తెలంగాణ మొత్తం అంటే ఒక ప్రాంతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తెలంగాణ మీద దృష్టి పెడితే అక్కడ తనకేమైనా ఇబ్బందులు వస్తాయి అనేటువంటి అంశం మీద ఆయన ప్రధాన కేంద్రీకరణ అంతా కూడా అప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. ఇక్కడ కన్ను మూతపడ్డది. 5 ఏళ్లు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కన్ను కాదు కదా, ఇక్కడికి సంబంధించినటువంటి సమస్యలు ఏం లేదు. ఆఖరికి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కూడా పట్టించుకోలేదని అనేక మంది ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇక్కడ ఆయనకు అనుకూలమైనటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. కాంగ్రెస్ కంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అనుకూలమని నేను మిగతా రాజకీయ నాయకులాగా చెప్పకపోయినా రేవంత్ రెడ్డి ఒక అనుకూలమైనటువంటి అంశం. ఇద్దరు గతంలో పనిచేసినటువంటి వాళ్ళు, సమస్యలు పరిష్కరించబడింది. తర్వాత ఇక్కడ పొలిటికల్ ఎంట్రీ అనేటువంటిది మళ్ళీ జరగాలనేటువంటిది చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నట్టుగా మనకు కనబడతాం. దానికి ఈ రోజు మేము ఈ రాష్ట్రానికి నేను 2 కళ్ళలు 2 రాష్ట్రాలు బాగుపడాలి అని చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా భవిష్యత్తు రాజకీయానికి ఒక ప్రాతిపాదికగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని నేను నా రాజకీయ జ్ఞానం మేరకు నేను అర్థం చేసుకున్నటువంటి అంశం. కాబట్టి ఏది ఏమైనా 10 ఏళ్ళు అయిపోయింది, విభజన జరిగిపోయింది, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరం మంచిగా ఉన్నాం, ఎవరికి వాళ్ళకు సంబంధించినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి క్రమంలో ఉన్నారు. 2 రాష్ట్రాలకు అవసరమైనటువంటి ఎవరైనా ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఉంటే ఉండాలి. కానీ ఈ ప్రాంత ప్రయోజనాలు పరంగా పెట్టి ఏది చేసినా కూడా రేపు డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు ఎదురిస్తారు అనేటువంటి విషయాన్ని. అంటే మీరేమన్నా ఆ దృష్టితో మీరేమన్నా ఆ రకంగా ఆలోచిస్తున్నారా? ఇంతకుముందు అన్నట్లు చంద్రబాబు నాయుడు శిష్యుడు అని మీరు అంటున్నారు, తర్వాత కొంచెం అనుకూలంగా ఉంటారు కాబట్టి తెలంగాణకు సంబంధించిన ఆస్తులు అలాంటివి ఏమన్నా ఏపీకి ఇచ్చే ఇది బాగా ట్రోల్ చేస్తున్నారు, చాలా ట్రోల్ అవుతుంది ఈ రేవంత్ రెడ్డి విషయంలో, ముఖ్యమంత్రి విషయంలోని చంద్రబాబు వైఖరి. దానికి కారణం ఏంటంటే, విభజన తర్వాత ఎక్కడి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. ఉదాహరణకు సెక్రటరియట్ ఉంది, 10 ఏళ్లు వాడుకున్న తర్వాత సెక్రటరియట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఏమి హక్కు ఉండేటువంటి అవకాశం లేదు. హెచ్ఓడీలలో కూడా వాళ్ళు ఇప్పటి వరకు తాళాలు వేసుకున్నారు, మొన్న తాళాలు తీపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుంది. నేనేమంటున్నా, చాలా సమస్యలు విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నాయి 10 ఏళ్ల తర్వాత. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత దానికి కమిటీ ఎందుకు? 10 ఏళ్ల తర్వాత దేర్ ఇస్ ఏ క్లారిటీ. బిల్డింగ్ల విషయం ప్రస్తావనే అవసరం లేదు. వాళ్ళు కావాలంటే చెప్పారు కదా, నేను ఎక్కడో లీక్ వచ్చింది కానీ ప్రెస్ మీట్ లో. మరొకటి దేవిప్రసాద్ గారు, మరొకటి కూడా చర్చ వస్తుంది. ఏంటంటే కొన్ని డిమాండ్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే కొన్ని ఆస్తులు ఇక్కడ హైదరాబాద్ కొన్ని ఆస్తులు అడుగుతున్నాడు, సో ఇవి పెట్టాడని చెప్పేసి ఒక చర్చ బాగా జరుగుతుంది బయట.
ఇప్పుడు అక్కడ ఎట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను తెలంగాణకు ఛాంపియన్ అన్నట్టు ఆయన అడిగినట్టు నేను ఇచ్చేదే లేదన్నట్టు లీకులు వదులుతా ఉన్నారు. ఆయన అడిగిందా ఈయన ఇయ్యలేదా ఈ విషయం ఎక్కడ కూడా మంత్రుల ప్రెస్ మీట్ లో గానీ వాళ్ళు ఇచ్చినటువంటి వివరంలో గానీ ఎక్కడ లేదు. ఇప్పుడు కేవలం కలయిక మాత్రం జరిగింది. కమిటీలు వేసుకుంటామన్నారు. ఆ కమిటీల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుంటామన్నారు. ఆచరణలో ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే రెండు కళ్ళ సిద్ధాంతాన్ని రెండు రాష్ట్రాల ప్రజల సంక్షేమంగా మారుద్దామని చెప్తున్నటువంటి చంద్రబాబు ఆచరణ ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ప్రామాణికం. మనం ఇప్పుడే చంద్రబాబు మారిందా మారలేదా మళ్ళీ అట్లే ఉంటాడా గత అనుభవాలు మనకు ఉన్నాయి కాబట్టి మన అనుమానాలు రైట్ రైట్ రాజేష్ గారు. ఓకే, ఆచార్య గారు ఎట్లా చూస్తారు ఈ మీటింగ్, మొన్న జరిగిన మీటింగు ఏంటి? బీజేపీ దీన్ని ఏ రకంగా విశ్లేషిస్తుంది అంటే ఏం చెప్తారు? ఇదంతా కేవలం ఓన్లీ రాజకీయం కోసం తప్ప ఇది ఏమీ లేదు, ఎంత ఒక అంబుకంటారా? లేక గతంలో కూడా మనం చూసాం, ఇంతకుముందు దేవిప్రసాద్ గారు అన్నట్లు మేము ఎన్నోసార్లు మేము పెట్టాము చేసాము, గతంలో చంద్రబాబు నాయుడు సహకరించాలి, దాదాపు 80% మేము అన్ని కూడా సమస్యలు పరిష్కరించాము అనేది కూడా చెప్పారు, కమిటీలు వేసాము. ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేసేది ఏముంది? ఏం లేదు కదా అంటున్నారు. దాంతోపాటు కొన్ని ఇప్పుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమన్నా తెలంగాణకు నష్టం చేకూరే అవకాశం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఈరోజు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు రెండు కూడా పెండింగ్లు ఉన్న సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకోవడానికి ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని తీసుకొచ్చి రెండు ప్రభుత్వాలు కూర్చోవడం మేము దాన్ని వ్యతిరేకించడం లేదు, మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వం పైన నిందలు వేయడము, మాటలు మాట్లాడము, అపఖ్యాతి చేయడం తప్ప వేరే ప్రయత్నం చేయలే. ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ పరిధిలో ఉన్న సమస్య పరిష్కరించుకోవాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా జరగలే. ఇప్పుడు దేవిప్రసాద్ గారు కూడా ఏం చెప్తున్నాడు, గతంలో చంద్రబాబు నాయుడు చెప్పి కూర్చున్నాడు, మేమందరం పోయినాం మాట్లాడినాం అంటున్నాడు. ఓకే, ఎందుకు మధ్యలో మళ్ళీ 5 ఏళ్ళు వేరే గవర్నమెంట్ వచ్చింది కదా, ఈ ఇద్దరు మంచి రిలేషన్ గవర్నమెంటే కదా, ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఎందుకు లేకుండా పోయింది? ఆయన ఎందుకు దాన్ని ప్రయత్నించలేకపోయాడంటే సమస్యలు పరిష్కారం అయితే తెలంగాణ వాదం గురించి మేము మాట్లాడే అవకాశం ఉండదు. తెలంగాణ ఇది మాదే అని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడ సహకరించాడు అని చెప్తున్నారు కదా. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు 2014లో. చంద్రబాబు నాయుడు వినలే మళ్ళా ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి బానే మీరు భోజనానికి పిలిచేది, మంచిగానే చేసేది కదా, ఆయన ఎందుకు వినలేదు? 5 ఏళ్ళు మీరు ఆయన ఉన్నారు కదా. ఇప్పుడు కాదు, పోయిన 5 ఏళ్ళు ఏం పని చేసిర్రు? ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఈ తర్వాతనైనా ఈ ప్రయత్నం జరగడం మంచిదే. ఏ సమస్యలు అయితే పెండింగ్లు ఉండవో ఈ దాంట్లో మనం ఆ గొంగట్లో కూర్చొని వెంట్రుకలు. ఆచార్య గారు ఒక పాయింట్, సరే వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు మీరు అంటున్నారు, ఒక పెద్దన్న పాత్ర పోషించి లాస్ట్ చివరిగా చేయాల్సింది కేంద్రమే కదా, మీరు చేయొచ్చు కదా పిలిపించి వీళ్ళను. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకునేటోళ్ళు ఏదైతే వాళ్ళు పంచాయతీకి రాకుండా పెద్దలే చెట్టు కింద కూర్చొని పంచాయతీ చెప్తారా? మీరు కూడా ఎట్లా మాట్లాడతారు? ముఖ్యమంత్రిగా ఏనాడన్నా కేంద్రం చేయలేదనేదే మాట్లాడేది, కానీ మేము కూర్చున్నాము ఇద్దరం కలిసి ఇవి మాట్లాడుకున్నాము, ఇవి ఎందుకు మీరు చేయరని మాట్లాడినరా? పెద్దన్న పాత్ర అని ఏ పెద్దన్నని గౌరవించి మాట్లాడిండు? ఏ పెద్దన్నని ఏ పార్టీని ఏ రకంగా గౌరవించిండు? వాళ్ళ నేను అనేది ఏంటంటే ఇప్పటికైనా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది అంటే అది చేస్తున్నది, దాన్ని మేము వ్యతిరేకించాలనేటువంటి భావన మాది కాదు. అయితే అంటావా సమస్యలు పరిష్కారం అవుతుందంటారా ఆచార్య గారు? కావాలని మా అభిలాష. ఎందుకంటే గతంలో గాంధీ 10 ఏళ్ళుగా గతంలో గాంధీ ఇప్పుడు అవుతుందని. కాకపోతే మా పాత్ర ఏమన్నా ఉంటే, బీజేపీ పాత్ర, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉంటే మేము కూడా ప్రయత్నం చేస్తాం. దేవిప్రసాద్ గారు ఏమో అడుగుతున్నట్టున్నారు, క్వశ్చన్ వేస్తున్నారు. దేవిప్రసాద్ గారు ఏమో అడుగుతున్నట్టున్నారు. రాజేష్ గారు నేను ఏమంటున్నా, కేంద్రాన్ని మమ్మల్ని అడగలేదు, మమ్మల్ని పట్టించుకోలేదని ఆచార్య గారు నేనేమంటున్నా,
ఇప్పుడు నీటి వాటాకి సంబంధించి, కృష్ణా నీటి వాటాకి సంబంధించినటువంటి ఈ ట్రిబ్యునల్ కు సంబంధించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష కానీ, తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష కానీ ఏముండే ఒక ప్రత్యేకమైన ట్రిబ్యునల్ వేసి దీన్ని పరిష్కరించండి, నీటి వాటాలు ఇవ్వడంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పి మనం కోర్టుకు కూడా పోయినాం. కేంద్రం జోక్యం చేసుకుని ఏమన్నది, కోర్టు నుంచి విత్డ్రా చేసుకోండి, మీకు సంబంధించినటువంటి సమస్య పరిష్కరిస్తామని చెప్పింది. కోర్టు విత్డ్రా చేసుకున్నాం. దాని మీద ఇప్పటి వరకు కేంద్రం తీసుకున్నటువంటి చర్యలు లేవు. రెండు రాష్ట్రాల మధ్య ఉదాహరణకు లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు వాళ్ళు కడుతూ ఉంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, జలవనరుల శాఖకు కానీ మనం రిప్రజెంట్ చేసిన తర్వాత కేంద్రం లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాతం చేయనప్పుడు ఈ కేంద్రం ఏం చేసి అడగలేదు అనేటువంటి మాట అవాస్తవం రాజేష్ గారు. అనేక సందర్భాల్లో ఇప్పుడు విభజనకు సంబంధించినటువంటి అంశాలు బయ్యారం ఉక్కడగలేదా, నేను కాజీపేట కోచ్ ఫ్యాక్ట్ అడగలేదా, నేను వాటర్ విషయంలో ఎన్ని మీటింగ్లకు మీ తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు రానటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రెండు రాష్ట్రాలు కూర్చోవాలని ట్రిబ్యునల్ ఇచ్చినప్పుడు, ఏదైతే కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఇచ్చినప్పుడు పిలిచినప్పుడు మీరు ఎన్నిటికి మీటింగ్లకు రాలే? సరే ఆచార్య గారు, రాకుండా డైరెక్ట్ కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భం ఉంది కదా. కాదు ఆచార్య గారు, ఇప్పుడు ఏమంటారు, మంచి పరిణామము, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు, అందుకు ఇక సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం ఉన్నారనేటువంటిది కాదు. చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఇప్పుడు తీసుకున్నాడు, చాలా సంతోషం. దీంట్లో రేవంత్ రెడ్డి గారు చేయలేని పని వాళ్ళు చేసిరని ఎలా బీఆర్ఎస్ వాళ్ళకు బాధ ఉండొచ్చు. ఇవాళ అన్ని పరిష్కారం ఇట్లయితే మా చేయాలని కోరుకోవాలి. అదిలోనే హంసపాలకు ఒక మీటింగ్ అయింది, ఇద్దరు కూర్చున్నారు, చాలా సంతోషం. మాట్లాడని సమస్య లేదన్నప్పుడు పార్టీల పరంగా ఆచార్య గారు ఇప్పుడు దేవిప్రసాద్ గారు ఏమంటారంటే, కొత్తగా వీళ్ళు ఏం చేశారు, మేము గతంలోనే కమిటీలు వేసాం, మళ్ళీ కొత్త కమిటీలు అంటున్నారు, ఏం చేయబోతారు, ఏంటి ఉంది అనేది. గతంలో మేము వేసాము, చర్చలు ఉన్నాయి, మీ కమిటీలు వేసినట్టే ఉన్నాయి. దాన్ని అవి ముందలు కొనిచ్చిర్రా మీ ప్రభుత్వం? వాళ్ళకి అంత అధికారాలు ఇచ్చిర్రా? రైట్, మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చిర్రా వీళ్ళు? ఇవన్నీ కాదు. ఇవాళ జరగబోతున్న పరిణామం శుభ పరిణామము. తెలంగాణలో ఏదైతే తెలంగాణకు రావాల్సినవి తెలంగాణకు రావాలి, ఆంధ్రకు వెళ్లాల్సినవి ఆంధ్రకు వెళ్ళాలి. ఇద్దరి మధ్యలో సయోధ్య కుదరాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గతంలో జరిగిన రాష్ట్రాలు అన్ని కూడా ఎక్కడ కూడా ఇప్పుడు ఇంత లాంగ్ పెండింగ్ లేవు కదా. కాదు ఆచార్య గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక బాగా చర్చకు జరుగుతుంది నిన్నటి నుంచి. చంద్రబాబు నాయుడు కొన్ని డిమాండ్స్ పెట్టాడు, తెలంగాణలో ఉన్న కొన్ని ఆస్తులపైన డిమాండ్ పెట్టాడు, ఇవి కావాలని. సో ఏ రకంగా అడుగుతారు? ఇక్కడ ఏం అడగాలంటే ఢిల్లీలో అడగాలి, ఇక్కడ ఎందుకు అడుగుతారు? మనం కూడా కొన్ని గతించినవి మనం అడుగుతున్నాం, ఆయన అడుగుతున్నాడు. అవి అడిగినంత మాత్రాననే విఘాతం కలుగుతుందని మనం ఊహించుకోవద్దు. అడగడము రాష్ట్ర ప్రజల కోరికని వాళ్ళు పెట్టొచ్చు, ముందల వీళ్ళు పెట్టొచ్చు, దాని తప్పేముంది. ఏదైతే నియమానుసారంగా నియమాన్ని ప్రకారం రావాల్సిందో అది వస్తుంది, దాంట్లో తప్పేముంది. ఆయన అడుగుతుంది, ఈయన అడుగుతుంది. ఈయన కూడా తిరుపతిలో వాటా ఇయ్యండి, హుండీలో డబ్బులు ఇయ్యండి అని అడుగుతాడు. ఇస్తారు వాళ్ళు? ఓకే, దానికే ఉంటది. ఓకే, దిలీప్ గారు గుడ్ మార్నింగ్ అండి. దిలీప్ గారు గుడ్ మార్నింగ్. దిలీప్ గారు, ఏంటి ఇప్పుడు విభజన సమస్యలపైన సర్కార్ ఒక డెడ్ లైన్ పెట్టుకుంది, 4 నెలల్లో ఈ సమస్యలు ఏవైతే పూర్తి చేయాలి, ముందుగా 9th 10th షెడ్యూల్. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? ఒకటి, ఇంతకుముందు దేవి అన్నట్టుగా మొదటిసారి ఇక్కడ విభజన తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్స్ లో చంద్రబాబు గారికి చంద్రశేఖర్ గారికి సఖ్యత లేదు. సో ఆబ్వియస్లీ ఆ 5 years అసలు సమస్యలు సాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. ఆయన 10 years జాయింట్ క్యాపిటల్ అయినా భవనాలన్నీ వదిలి ఆ ఓటుకు నోటు కేసు మరోదే కానీ ఆయన వెళ్ళిపోయాడు అక్కడికి. సో ఆ పాసిబిలిటీయే లేదు, సఖ్యత లేదు కాబట్టి. సరే, ఇక్కడ సెకండ్ టర్మ్ వచ్చే వరకల్లా ఆచార్య గారు అన్నట్టు మరి మంచి మిత్రత్వమే ఉండింది జగన్ ఈయనకి. మరి ఆయన ఎప్పుడు కూడా కూర్చొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన దాఖలాలు అయితే లేవు. ఆ స్పిరిట్ అయితే అటు కనపడలే ఇటు కనపడలే. ఎక్సెప్ట్ ఏదైనా రావడం పోవడం, రాయలసీమకు నేను నీళ్లు ఇస్తా అనడం, నాకు తెలిసి దాన్ని ఎట్లా సస్యామలం చేయడం అని ఒక అంటే మనకి ఇష్టం లేని కామెంటరీ కూడా చంద్రశేఖర్ గారు చేశారు. అది కాక
కేంద్రంలో పార్లమెంట్ సెషన్ లోపల నేను కూడా సెకండ్ టర్మ్ లో ఇక్కడ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక కేంద్ర మంత్రి ఈ సమస్య మీద ఎంపీ అడిగితే ఏం చెప్పారంటే 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ విభజన బిల్లు ఉన్న అంశాలు ఇద్దరు ముఖ్యమంత్రులు అక్రాస్ ద టేబుల్ కూర్చుంటే సాల్వ్ అయ్యేవే. ఒక 10% మాత్రమే మా దగ్గరికి వచ్చే సమస్యలు, ఇంతవరకు ఎవరు కూడా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఈ ఇష్యూ మనం సాల్వ్ చేయమని మా దగ్గర రాలేదు అన్నాడు. సో దాని అర్థం ఏంటంటే వీళ్ళు కూర్చుంటే సాల్వ్ అయ్యే సమస్యలు ఉండేవి. దేవి అన్నట్టు చాలా సందర్భాల్లో కమిటీలు వేశారు, రిక్వెస్ట్ చేశారు, కొన్ని అంశాలు పరిష్కారం అయినాయి, కొంతమంది ఎంప్లాయీస్ వచ్చారు, ఇంకా కొంతమంది అన్ఫార్చునేట్లీ అక్కడ ఉన్నారు. ఇవన్నీ చిన్న సమస్యలు. సో ఆచార్య గారు అన్నారు కదా, మనం పోయి తిరుపతి గుండిలో వాటా లేదా సముద్ర తీరంలో తెలంగాణకు వాటా ఎట్లా వచ్చిందో మీడియాలో మనం అడగడం విచిత్రమే, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అట్లాగే వాళ్ళు సెక్రటరియట్ బిల్డింగ్స్ లో వాటా ఇంపాసిబుల్. మరి ఏదైనా ఊరికి కొన్ని అంశాలు తెలుగు యూనివర్సిటీ అంటున్నారు, ఓపెన్ యూనివర్సిటీ చెప్తూ ఉన్నారు కదా, 9th 10th షెడ్యూల్ అదే అంటున్నారు. 9th 10th షెడ్యూల్ ప్రాపర్టీస్ వేరు, అది మొదటి నుంచి కూడా లాంగ్ పెండింగ్ ఇష్యూస్. అవి మీరు అన్నట్టు అధికారుల కమిటీ, మంత్రుల కమిటీ వరుస సీక్వెన్స్ అయిన తర్వాత విదిన్ 4 months లో సాల్వ్ అయ్యేటువంటి సమస్యలు కేంద్ర మంత్రి చెప్పిన 90% సాల్వ్ అయిపోతాయి. కొన్ని వాటర్ సంబంధించిన కంటెన్షియస్ ఇష్యూస్, ఇక్కడ ఉభయ గోదావరి కృష్ణా నదుల మీద బోర్డులు వేసుకుంటే మనం 4 సార్లు మీద పోలీసు అడ్డదనుకున్నారని చూసాం. ఇది వీళ్ళిద్దరు మేనేజ్ చేయలేక, పరిష్కరించలేక ఆఖరికి ఆ పర్యవేక్షణ కేంద్రమే తీసుకున్న పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అపెక్స్ బాడీ కేంద్రం కాబట్టి. సో దానివల్ల కొంత ఉభయ రాష్ట్రాలకు నష్టం. ఇక మనం పోవాల్సింది ట్రిబ్యునల్ కు, ఒకవేళ వాడు కరెక్ట్ సాల్వ్ చేయకపోతే ప్రాబ్లం. మరి ఆచార్య గారు అన్నట్టు మరి ఎన్నడూ కూడా ఈ 2 నదుల పైన బోర్డులు ఏర్పాటు చేసి మీటింగ్లు పెడితే ఒకసారి ఆయన రాడు, ఒకసారి ఈయన రాడు. సో ఆ స్పిరిట్ ఎప్పుడు కనపడలేదు ఉభయ రాష్ట్రాల్లో, ఆ వ్యతిరేకత తప్ప. ఇట్లాంటి కంటెన్షియస్ ఇష్యూస్ వెరీ డెలికేట్, అవి సాల్వ్ కాకపోవచ్చు ఉండొచ్చు. అల్టిమేట్ గా కేంద్రమే ఇంటర్ఫియర్ అయ్యి దీన్ని తేల్చాల్సిన పరిస్థితి రావచ్చు. ఏది ఏమైనా ఇద్దరు ముఖ్యమంత్రులు గురు శిష్యులు అనే మాట మనందరికీ తెలుసు. సో ఆ స్పిరిట్ అన్నది ఈ 90% ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందని నేను అనుకుంటాను. మనం వెల్కమ్ చేయాల్సినటువంటి అంశమే. ఏ అంశాలు ఒకవేళ తెలంగాణకు వ్యతిరేకంగా ఈయన నిర్ణయం తీసుకున్నా అని ఎంత గురు శిష్యులైనా, అటుపక్క ఆంధ్రాకి సంబంధించి మనకు వ్యతిరేకంగా తెలంగాణ మీరు అందరూ ఉద్యమం నుంచి వచ్చిన, అందరూ ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళం కదా, ఇప్పుడు అట్లా వ్యతిరేకంగా తీసుకుంటే ఎందుకుంటారు? ఎవ్వరు కూడా తెలంగాణ వాదులు ఒప్పుకోరు. ఇది అయ్యే పని కాదు. అది ఆ ముఖ్యమంత్రి ఆ దిశగా చర్యలు తీసుకుంటాడని అయితే అనుకోను. కానీ అట్లా కంటెన్షియస్ ఇష్యూస్ కాకుండా మిగిలిన 90% ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటే ఒక తనను వదిలిపోతుంది మనకు. ఉభయ రాష్ట్రాలు కూడా ఈ రోజు ఉన్నటువంటి స్పిరిట్ లో అది చేయాలనేది నేను కోరుకుంటా. మొదటి స్టెప్ పడ్డది. అధికారులు, మంత్రుల సంఘాల తర్వాత ఏదైనా ప్రాబ్లమాటిక్ ఉన్న ఇష్యూస్ సీఎం దగ్గరిపోతే అవి ఇట్లాంటి నీటివో మరొకటివో. ఫర్ ఎగ్జాంపుల్ సీలేరు ఉంది, మనకి 30 to 40% మనకి వాటా ఉంది తెలంగాణకు. అది ఇవ్వలేదని ఎప్పటి నుంచో గొడవ మనకు. తర్వాత కొన్ని లేబర్కి సంబంధించిన 800 crores తరలించుకుపోయారు ఇక్కడ తెలంగాణకి ఇవ్వకుండా వాటా. అది మనకు రావాలి. ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్. ఆ పవర్ అక్కడ కాకుండా ఇంకెక్కడన్నా ఆల్టర్నేట్ తీసుకోవచ్చు, మనం కాంపెన్సేట్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఇష్యూస్ అని కూడా సాల్వ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. కాదు మీరు ఏమంటున్నారంటే, సరే 14 అంటే చంద్రబాబు నాయుడుతో సఖ్యత లేదు, జగన్ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చి, మరి ఈ కేసీఆర్ ఎందుకు అంటే మీరు అన్నట్టు ఇంత డెలికేట్ ఇష్యూస్ కాబట్టి ఎందుకు దీని దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ లేని ఇష్యూస్ మళ్ళీ సాల్వ్ కావు, ఎందుకు లేని సెంటిమెంట్లు ఆ రకంగా అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళలేకపోయాడా, లేక ఇంకా వేరే కోణం ఏదైనా? ఇప్పుడు కేసీఆర్ ఎక్కువ మేధావి కదండి ఆయన. ఏ ఇష్యూ ముట్టుకుంటే ఎక్కడ మండుతుందో మీకంటే నాకంటే ఎక్కువ తెలుసు ఆయన. అదే అంటున్నా. అందుకనే ఏది అవకాశం ఉందో అది టచ్ చేసాడు తప్ప ఇట్లాంటి కంటెన్షియస్ ఇష్యూస్ కానీ పోలేదు. అది ఒక్కసారి ప్రజలుతుంది. ఇప్పుడు నేను కూడా అంటున్నాను కదా, కాంగ్రెస్ లో మీరే అన్నారు అందరూ ఉద్యమకారులే మీ నేపథ్యం అని. ఎవరైనా తెలంగాణ ఉద్యమకారుడు ఒక టీఎంసీ నీరు వదులుకుంటా ఆంధ్ర కంటే ఏ పార్టీలో ఉండాలి, ఊరుకుంటాడా? సో ఇవన్నీ అట్లాంటి పక్కకు పెడితే అవి కాకుండా 90% ఉన్నాయంటాను. ఓకే ఓకే రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. రామ్మోహన్ రావు గారు, ఏంటి ఈ మీటింగ్ సంబంధించి ఏం చెప్తారు మీరు? ముగ్గురి వాదనలు విన్నాను, నాకు అంత టైం ఇవ్వాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఖండిస్తారండి. ముగ్గురు కూడా చాలా వైజ్ మెన్ గా మాట్లాడారు, చాలా బాగుండదు. అసలు 2 దేశాల మధ్య పోటీగా దీన్ని చూస్తున్నాం. నేను మీడియా పర్సన్, 49 ఏళ్ళ జర్నలిజం నాది, ఇంకొక సంవత్సరం 50 ఏళ్ళు. ఈ మీడియా ఎట్లా చూస్తుంది అంటే 2 రాష్ట్రాలను 2 దేశాలకు చూపెడుతుంది. మరి వాళ్ళ పెద్ద పొరపాటు. చూడండి, ఎక్కడైనా ఫోటోలు వేస్తే రెండింటి మధ్యన ఒక గ్యాప్ పెడతారు. ఆ బంగాళాఖాతం ఉంది, రెండింటి మధ్య మనకు ఛత్తీస్గఢ్కు, మనకు మహారాష్ట్రకు, మనకు కర్ణాటక ఎట్లా ఉందో అదే కదా. రంగులు వేరేసుకోండి, మంటలు పెడతారు మధ్యన. ఈ మంటలలో మొన్నటి సమావేశం మీద మన మీడియాని మంట పెట్టింది అంటున్నాను నేను. అందులో కారణంగా నేను విమర్శించవచ్చు. అంటే అనవసరంగా వీళ్ళు కోరని వాళ్ళు కోరని అన్ని కలిపి ఇష్టం ఉన్నట్టు రాసేసింది. ఏమి కోరలేక మంత్రివర్గ సమావేశం తర్వాత నేను సరిగ్గా ఒక 2-3 టీవీలకు ఇంటర్వ్యూ ఇస్తేందుకు సరిగ్గా 9:30 దాకా ఆగి బట్టి విక్రమార్క గారు మాట్లాడినాక నేను ఇచ్చాను. ఎందుకంటే అది అధికారిక సమావేశం. అక్కడ ఎక్కడైనా మనం ఊహించింది ఎక్కడైనా ఉన్నదా? ఏం లేదు కదా. 3 ఇష్యూలు ఉన్నాయి రాజేష్ గారు. ఇందులో
మొట్టమొదటిది కూట్లో రద్దు చేయాల్సింది, నిజంగా స్వాగతించాలి ఈ ఇద్దరు అంటే సమాజం. ఇది కూడా రామ్మోహన్ రావు గారు ఇంకోటి ఏమంటుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక పక్క ప్లాన్తో వచ్చిండు, అధికారులతో వచ్చారు, అన్ని డిపార్ట్మెంట్లతో ఆయన పర్ఫెక్ట్గా వచ్చారు, కానీ మన నుంచి ఏం పోలేదు. ఒక రేవంత్ రెడ్డితో పాటు ఆ పక్కన బట్టి విక్రమార్క ఆయన వెనకనే ఉన్నారని చెప్పి చెప్తున్నారు. బట్టి విక్రమార్క తర్వాత ఆ శ్రీధర్ బాబు తప్ప ఈ పెద్ద ప్లాన్గా రాలేదు చూసారా. అంటే ఈ రకంగా తిరుగుతున్నాయి బయట. చెప్తా సార్, నేనేమంటున్నాను రాజేష్ గారు, అట్లాంటి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చుకోవాలి, ఉప ముఖ్యమంత్రి తీసుకొచ్చుకోవాలి అని ఉన్నాడు కదా. నేనేమంటున్నాను, ఇవన్నీ బయట మాటలు, నేను లోపల జరిగి చెప్తాను. ఒకటి ఏంటంటే ఇంకా 3 ఇష్యూలు ఉన్నాయి, 3 కమిటీలు సరిగ్గా అంటారు, 2 కమిటీలు వేశారు, ఇంకో కమిటీ వేయలే కానీ ముఖ్యమంత్రులు వస్తాయి. కూట్లో రాయాలంటే నేను చెప్తాను, హోంగార్డుల విషయం ఉందండి. హోంగార్డులు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన హోంగార్డు ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఎవరు ఇస్తలేరు, వీళ్ళు ఇస్తలేరు, వాళ్ళు ఇస్తలేరు. మా ఆఫీస్కి వచ్చారు, దాదాపు 500-600 మంది ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తలేరు. ఇది ఎవరికి స్థాయిలో చేయాలి? పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని. మాక్సిమం CS దాకా పోవాలి. కానీ ఇది కూట్లో రాళ్ళు అంటున్నాడు, ఈ కూట్లో రాళ్ళు మొదలు తీసేసుకోవాలి. రెండోది మంత్రుల కమిటీ ఉంటున్నారు, మంత్రుల కమిటీలు ఏంటంటే ఇంతకన్నా ఉన్నత స్థాయి తీసుకోవాలి. మూడోది ఇద్దరు కాకుండా పెద్ద పొరపాటు జరుగుతుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మూడో సమస్య పరిష్కారం కాదు. ఒకటి 5 ఊళ్ళు కలపడం. మన మహాభారత యుద్ధంలో రాయబారానికి కృష్ణుడు 5 ఊళ్ళని ఇచ్చిన చాలా అంటాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? 7 మండలాలు అడుగుతుందని మనం హైప్ క్రియేట్ చేసినాం కదా, 7 మండలాలు అడగలేదు కదా. తెలంగాణ ఏమడిగింది? 5 గ్రామాలు. అవి కూడా నేను 3 రోజులుగా భద్రాచలం రాత్రి వచ్చినాను, భద్రాచలంలో ఉన్నా, ఒక కాలేజ్ మీటింగ్ పోయినా, 1 కిలోమీటర్ పోగానే ఆంధ్రప్రదేశ్ అండి అని. అసలు మీ కాలేజ్ ఎక్కడుందా అంటే కాదు సార్, ఆ తెలంగాణలో ఉంది. 1 కిలోమీటర్ పోగానే తెలంగాణకు వచ్చేసినాం సార్. ఇంత దుర్మార్గం. రాముడిని ఎట్లా పంచారు? ఆయన భూమిని పురుషోత్తం పట్టణం, ఇదేమో భద్రాచలం, ఏమో ఒక్క భద్రాచలం. డిమాండ్ ఏదైతే ఉందో ఈ 7 మండలాలది కరెక్ట్ నిర్ణయమేనా? వాళ్ళ డిమాండ్ కరెక్ట్ నిర్ణయమేనా? నేనేమంటున్నా అంటే తామరపాకు తలుపు చెక్క సామెత ఇది. మేము ఇవి అడిగితే మేము అడుగుతాను, అదే చెప్తున్నాను. అందుకని టైం ఇస్తే నేనేమంటున్నాను, ఫస్ట్ భద్రాచలం పక్కన 5 గ్రామాలు 7 మండలాలు వద్దంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పోలవరం మనం వ్యతిరేకం కాదు. టీఆర్ఎస్ కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించి పోలవరం కట్టుకోండి అన్నాడు. అన్నప్పుడు నిర్వాసిత సమస్యలు మన భుజాల మీద తీసుకుందాం, మంచిగా చూడడం వాళ్ళ బాలన వాళ్ళు పోతారు. కనుక 7 మండలాలలో మిగతా 6 మండలాలు పోయినా ఈ 5 గ్రామాలు మాత్రం భద్రాచలం పక్కన ఉన్న గ్రామాలు కలపాలి. అది డిమాండ్ కు ఆల్మోస్ట్ సానుకూలంగా స్పందన వచ్చింది. ఇద్దరు కలిసి కేంద్రానికి లేఖ రాద్దాం అనుకున్నారు. విభజన రాజేష్ గారు అసలు మొత్తం జాతీయ పార్టీలు అన్ని విభజన చాలా క్రిటికల్ చేసినాయి. ఆర్టికల్ 3 ప్రకారం ఏ రాష్ట్రం ఒప్పుకోకపోయినా, తీర్మానం అయినా కాకపోయినా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కలపవచ్చు, తీసేయచ్చు. అదే జరిగింది కదా బీజేపీ రాగానే 7 మండలాలు ఇంటికి అదే చేసింది కదా, 1 నిమిషంలో అయిపోయింది కదా. మరి 10 ఏళ్ళు 60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించకుండా ఇంతమంది చచ్చిపోయిన తర్వాత చేసింది కదా. నేనేమంటున్నాను, 5 గ్రామాలు అనేది 7 మండలాలు కాదు, 5 గ్రామాలు ఒకటి వచ్చింది. రెండోది ఇప్పుడు ఆ 7 మండలాలు కూడా ఏపీ కలవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే కదా. ఆ రోజు నేను ముఖ్యమంత్రి కనీసం ఏ రోజు కూడా జై తెలంగాణ అని చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏ రకంగా 2 రాష్ట్రాలు నాకు 2 కళ్ళ లాంటివి, మనకు నష్టం అంటే ఆయనకు నష్టం చేకూరే విధంగా నిర్ణయం తీసుకోరు కదా. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళ రాష్ట్రానికి ఏం కావాలనేది చూసుకుంటారు. సో దాని నేపథ్యంలో ఇక్కడ మనకి కాస్త కూస్త నష్టం జరిగే అవకాశం ఉంటుంది. గతంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ఇది ఎలా పెండింగ్ పెట్టింది. ఇప్పుడు ఈయన మీరే అంటున్నారు గురు శిష్యులు అనేది. సో గురువు కోసం ఇక్కడ మనకేమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయా అనేది నేనైతే అంటలేదు సార్. గురు శిష్యులు అనేది కరెక్ట్ కాదు. ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆయన గౌరవించాలి, తెలంగాణ ముఖ్యమంత్రికి నేను గౌరవించాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ తండ్రి కొడుకులున్నా నేను ఇదే పాటిస్తాను. ఇద్దరు తండ్రి కొడుకులైనా గురు శిష్యులు అంటే ఎట్లా అవుతారు? ఆయన జెడ్పీటీసీ కాంగ్రెస్ నుంచి గెలిచిండు, ఇండిపెండెంట్ గెలిచిండు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన ప్రస్థానం అంతా మొన్న కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఎక్కడ గురు శిష్యులు అవుతారు? మన దగ్గర రాజేష్ గారు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు కింద పనిచేసినాడు. కింద పనిచేసిన ఏముంటది? మంత్రివర్గ సహచరులు అందరూ సమానం అంటున్నాడు. ఈ కింద పనిచేసుడు గురు శిష్యుడు అనేది మన మీడియా సృష్టించింది. ఒకటి 3 అంశాలు. ఒకటేమో చెప్తున్నాను, ఒకటేమో కూటరాయి తీయమంటున్నా, రెండోది ఏటరాయి తీయడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలని, మూడోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఈ సమస్యలు పరిష్కారం కావు కనుక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కూడా ముఖ్యమంత్రుల స్థాయిలో ఇన్వాల్వ్ చేయాలి. జలవనరుల శాఖ మంత్రి, ఎక్కడైతే సమస్యలు ఏ శాఖలు ఉన్నాయో ఆ శాఖ మంత్రులు ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటున్నానంటే గతంలో కేంద్రం దగ్గరికి వెళ్ళలేదంటారా బీఆర్ఎస్ ప్రభుత్వం? మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు స్వాగతించరా. అప్పుడు చెడగొట్టింది ఏంటంటే ఓటుకు నోటు కేసు. నిజంగా చెప్పాలంటే 2 కళ్ళ సిద్ధాంతం అని ఓటుకు నోటు కేసు పెట్టి ఇక్కడ కొంచెం అస్థిరపరిచే ప్రయత్నం చేసి దాంతో బెడిసి కొట్టింది. రెండోసారి వచ్చినప్పుడు చెడగొట్టింది తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్. 2 అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే రెండోసారి వాళ్ళ దోస్తులు కావచ్చు బిర్యానీ గురించి, ఉలవచారు గురించి చీప్ గా మాట్లాడుకున్నాం కదా, తప్పు కదా. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు. కేసీఆర్ గారి ప్రతిపాదన చాలా కరెక్ట్. అది తెలంగాణ భూభాగాల్లో కట్టుకున్నా సరే రాయలసీమకు నీళ్లు ఇద్దాము,
రాయలసీమ ఎండగొట్టొద్దు, వాళ్ళకి వాటా లేదు, వాటా కృష్ణా జిల్లాలో వాటా లేదు వాళ్ళకి, అది బేసిన్కి రాదు అని చెప్పినా కూడా చూసిన రాయలసీమ నీళ్ళు ఇచ్చేస్తా అంటున్నాడు, తెలంగాణ వాదం పోయింది అని ఇటుపక్క మన తెలుగుదేశము కాంగ్రెస్ బదనాం చేసింది కదా. ఆనాడు కనుక ఆ చర్చలు కొనసాగితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి వెనక్కిపోవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం. ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నారు 23 సీట్లతోని వాళ్ళు బాగా బదనాం చేసిండు, ఈ ఎంత లొల్లి ఎందుకని ఆయన ఊపుకున్నాడు, ఈయన ఊపుకున్నాడు, కానీ ఊకోలే. ఇవాళ దేవప్రసాద్ గారు అన్నట్టు సుప్రీంకోర్టు కేసు వేస్తే ఆ కేసు విత్డ్రా చేసుకుంటే మేము పరిష్కరిస్తామని చెప్పి బీజేపీ అనేది కదా, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అన్నది కేంద్ర ప్రభుత్వం అన్నది కదా. నేను దాని మీద పోయి సాధికారతో మాట్లాడుతున్నా. విజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపించడంలో రామ్మోహన్ రావు గారు నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఏమంటున్నా, ఇప్పుడు గతంలో కాంది ఇప్పుడు ఖచ్చితంగా అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకు అంటే అక్కడ కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి కొంచెం అనుకూలంగా ఉన్నారు. సో ఈ రకంగా చూసుకుంటే మొత్తం మనం పాజిటివ్గా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంది కదా. ఎట్లా అయితే చెప్తాను. ఇప్పుడు గురు శిష్యులు పక్కన పెట్టండి, అదే ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారు. రేపు ప్రజలు ఊరుకోరు కదా, ప్రజలు ఊరుకోరు కదా, ఎవరి ప్రజలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ బాధ్యత ఉంది అంటున్నారు. ఎందుకంటే ఒకసారి 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అటుపక్క తెలంగాణ విభజిత ఆంధ్రప్రదేశ్ రెండోసారి. మొత్తానికి 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారం నుండి చేయలేని పని ఈ రోజు వచ్చిన 6 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. చాలా అయినాయి. ఇవి కీలకమైన కేంద్ర ప్రభుత్వం చేసుకోకుండా ఓకే దేవిప్రసాద్ నేను రెండో పాట చెప్పలేదు. ఎందుకంటే మనకు టైం సరిపోదు. రామ్మోహన్ గారు మాట్లాడారు. ఒకే మాట, రెండు కళ్ళ సిద్ధాంతం అన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒకసారి ఫెయిల్ అవుతారు. ఇట్లా చేస్తే ఆడా ఉంటా ఈడా ఉంటా అంటే ఏడా లేకుండా పోతారు. అక్కడ గెలిచింది. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల వాళ్ళు శ్రద్ధ వహించాలి. ఈ 5 ఏళ్ళు అక్కడ బాగా ఉండాలి. 2029 రాముడు ఎవడు రాకాసుడు ఎవడు అప్పుడు రానియండి. ఇప్పుడు బాబుని చూసి బలుపు అనుకొని తెలంగాణలో ఏమో చేసేస్తాం అనుకుంటే మళ్ళీ 2 కళ్ళ సిద్ధాంతం విఫలమవుతుంది. ఆడా ఉంటా ఈడా ఉంటా అనే సిద్ధాంతం తెలంగాణ అస్తిత్వ పోరాటం ఇది. అస్తిత్వ పోరాటాన్ని కించపరిస్తే, తక్కువ చేస్తే ఇద్దరు కించపరిచిండ్రు. ఎవరు కించపరిచింది అంటే మొన్న ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు కించపరిచిండు. ఏమన్నాడు, నేను ఏదైతే తెలంగాణ నుంచి ఈ 7 మండలాలు కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తా అని ఛాలెంజ్ చేసినా, బెదిరించినా గట్టిగా బీజేపీని అని. ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పదే అందరూ అంటున్నారు కదా వీళ్ళు. సో ఇక్కడ ఈ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతుంది అని. అందుకని సార్ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ పట్టుబిడుపులు ఉంటే వద్దన్న. రెండోది పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినలేదన్నాడు. వీళ్ళు ఎట్లా ఓట్లు అడుగుతారు ఇక్కడికి వచ్చా? నేను అదే అంటున్నా. ఇప్పుడు పాయింట్కి వచ్చారు మీరు. మరి ఇప్పుడు ఇదంతా అన్నారు, ఏ రకంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది దేవిప్రసాద్ గారు? అందుకని సార్ నేను ఏమంటున్నా ఆయన ఊరేగింపు చూసిన ఇవన్నా ఎవరు నమ్మరు వీళ్ళిద్దరిని. షర్మిల గారి సంగతి మన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు? షర్మిల అస్తిత్వ పోరాటం మాది, షర్మిల ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షురాలు అయితే నేను కూడా స్వాగతిస్తా పోతా మా పార్టీ అని. కానీ ఇక్కడ మేము స్వాగతించలేము ఈ పార్టీలకు రావడానికి అన్నారు. అదే జరిగింది. అక్కడికి పోయిన తర్వాత ఫెయిల్ అయింది. అందుకని షర్మిల గారి కొరువులు, పవన్ కళ్యాణ్ కొరువులు, చంద్రబాబు నాయుడు కొరువులు ఉండదు. తెలంగాణలో అస్తిత్వ పోరాటంలో రేవంత్ రెడ్డి మీరే అంటున్నారు తెలంగాణను వ్యతిరేకించిన ఇద్దరు. ఇప్పుడు ఒక ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఎన్ని చూసినా కూడా చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నేతలు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల మీద నీళ్లు చల్లాలని చూసిండ్రు, తెలంగాణ రాకుండా చేయాలని చూసిండ్రు, ఒక ట్రాన్స్పరెన్సీగా వర్ణించారు. మొత్తంగా కూడా చాలా వాళ్ళు చెయ్యని లేదు, నిరాదీక్ష కదా. ఇదే చంద్రబాబు నాయుడు విభజన చట్టం లో పెడతా ఉంటే నిరాదీక్ష కూర్చున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఇంతకుముందు మా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఆయన 11 రోజులు తినలేదట. అంటే తెలంగాణ ప్రజలు ఒక స్వీయ అస్తిత్వం కోసం దశాబ్దాలుగా పోరాడి అనేక త్యాగాలు చేసి అనేక విధ్వంసాలు జరిగిన తర్వాత తమ హక్కుల కోసం పోరాడితే రాజ్యాంగబద్ధంగా ఆ ఫలితం వస్తే 11 రోజులు అన్నం తినలేదంటాడు. ఒక ఆయన పెద్ద మనిషి ఏమో ఇక ఇప్పుడు మన ప్రధానమంత్రి గౌరవనీయ మోదీ గారేమో పిల్ల శిశువు జన్మించింది, తల్లి మరణించింది అంటాడు. ఇది ఆదరాబాదరాగా జరిగిందని ఒకరు మాట్లాడు. నేను ఏమంటున్నా, ఈ 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఇక ఇటువంటి విషయాలు పక్కకు పెట్టి విభజన అంశాలకు సంబంధించి చూస్తే నిజంగా సీరియస్ గా ఆలోచించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక సమస్య నీటికి సంబంధించినటువంటి సమస్య, రెండవది పోలవరానికి సంబంధించినటువంటి కొన్ని గ్రామాలు
ఏదైతే ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినా మిగతా వాళ్ళు చెప్పినా తెలంగాణకు అనుకూలమైనటువంటి ప్రాంతాలని కలిపేటువంటి ఒక పరిస్థితి రావాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. ఈ 2 ఇష్యూలు తప్ప 9th 10th షెడ్యూల్ కు సంబంధించిన కొన్ని జటిలమైనటువంటి సమస్యలు, ఈ 3 తప్ప మిగతా ఇష్యూసే లేవు ఆంధ్రప్రదేశ్ తో మనతో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మొదలు ఆయన ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ప్రయత్నం చేయమని ఇప్పుడు ఆయన చేతిలో ఉంది, సంతకం పెట్టుకోవచ్చు కదా ప్రధానమంత్రి పక్కన కూర్చొని. తెలంగాణకు సమర్థిస్తాం. నేనేమంటున్నా, దానికి స్పెషల్ స్టేటస్ తెచ్చుకొని మనకు ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వనండి, మనకు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వనండి పాలమూరుకు, దానికి మన కోచ్ ఫ్యాక్టరీకి ఓవరాయిలింగ్ ఫ్యాక్టరీ చేసిన దాన్ని అప్గ్రేడ్ చేయమనండి. అట్లాగే మీ విభజన సమస్యలు పరిష్కారానికి ఇవాళ చంద్రబాబు నేను ఒక్క రోజు మోదీ నుంచి పక్కన జరిగితే పరిష్కారం అయితే అనేటువంటి పరిస్థితిలో ఇలా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు. నేను మా బీజేపీ నాయకులు మీ ఒత్తిడి మీరు ఎన్ని చెప్పినా ఇవాళ నడవదు. ఇవాళ చంద్రబాబు ఎట్లయిపోయింది చూసిరా మీరు? ఇలా అటుపక్క నితీష్, ఇటుపక్క చంద్రబాబు, మధ్యలో మోదీ, ఒక చిత్రమే మారిపోయింది కదా రాజేష్ గారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు ఇలా హై ఎండ్నెస్ ఉన్నది భారతదేశ ప్రభుత్వంలో. కాబట్టి ఆయన అనుకున్నవి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఇలా 2 కళ్ళ సిద్ధాంతం నాది, ఇరు ప్రాంతాల ప్రజలు బాగుండాలి అంటే ఒక ప్రాంతానికి అస్తిత్వ పోరాటానికి విజయ పతాక ఎగిరేస్తే దీక్ష చేసిన ఆయనకు 2 కళ్ళ సిద్ధాంతం అంటే ఎవడని ఒప్పుకుంటాడా? చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దీక్ష చేసిన ఆయన కొండగట్టుకు పోయి తెలంగాణ ప్రజలు బాగుండాలంటే మరి 11 రోజులు నువ్వు అన్నం తినని సంగతి ఏంది? నీ బాధపడ్డ సంగతి ఏంది? నిన్ను ఎవడు దోసుకున్నాడు? ఇక్కడ నీ సినిమాలు చూసి నీకు టికెట్లు ఇచ్చి నీకు డబ్బులు ఇచ్చి నేను ఒక నాయకునిగా చేస్తే ఈ గడ్డకు నువ్వు రుణపడి ఉండాల్సినటువంటి అవసరం లేదా? 2 ప్రాంతాలు విడిపోయిన తర్వాత మళ్ళీ ప్రజల దయచేసి ఏమంటున్నా, రామ్మోహన్ గారు మాట్లాడే ముందు ఇప్పటికైనా మించిపోయింది లేదు. చంద్రబాబు నాయుడు వస్తే రాజకీయం పెట్టుకొని తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి ప్రజలు తెస్తే వస్తాడు. రాణి అలా రేవంత్ రెడ్డి రాలేదా? నిన్న మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి కలిసి వచ్చారండి చంద్రబాబు నాయుడు. నేను ఏమంటున్నా రాజేష్ గారు, చంద్రబాబు నాయుడు అంటే ఏ వ్యక్తి పట్ల కానీ, చంద్రబాబు నాయుడు పట్ల కానీ, కేసీఆర్ పట్ల కానీ, మోదీ పట్ల కానీ, ఇంకొక XYZ రేవంత్ రెడ్డి సమాజంలో భిన్నమైన అభిప్రాయాలు ఆచార్య ఒక్క నిమిషం మన రామ్మోహన్ చెప్పి మీ దగ్గరికి వస్తాను. ఒక్కటే మాట రాజేష్ గారు, నేనేమంటున్నాను, ఇవాళ ఏదైతే జరగాల్సిందో జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి ఒకటి. రెండోది ఏంటంటే శీలాపీడియా కమిటీ గురించి మనం ఎవరు మాట్లాడుతున్నాం సార్. శీలాపీడియా కమిటీ ఏమన్నదంటే ఎక్కడి ఆస్తులు భౌతికంగా అక్కడివే, అనవసరంగా భవనాలు కావాలి ఇవన్నీ చెప్తే భౌగోళికంగా ఇప్పుడు అట్లాంటి నిజంగా ఎవరు అడగాలి రాజేష్ గారు? అక్కడ మీకు చర్చ చేద్దాం. ఎవరు అడగాలంటే 200 సంవత్సరాలు కలిసి ఉన్న కర్ణాటక హైదరాబాద్, మహారాష్ట్ర హైదరాబాద్ అడగాలి. వాళ్ళ పన్నుల డబ్బు వాళ్ళకి చెమట దాంతో మనం హైదరాబాద్ 60 కలిసి ఉన్నవాడు అడిగితే కరెక్ట్ కాదు. శీలాపీడియా కమిటీ ఒక్క మాట సార్, అయ్యా ఈ అందరు నాయకుల ఆస్తులు ఇక్కడ, ఆత్మలు అక్కడ, అందుకని వీళ్ళందరూ గెస్టులే, తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళందరూ గెస్టులే, పోస్టులు కాదు. రైట్ ఆచార్య గారు ప్లీజ్. ఆ గెస్టులా లేకపోతే ముఖ్య అతిథులా, వాళ్ళకేమైనా హక్కులు ఉన్నాయా అనేటువంటి అంశం అది వేరు. ఇవాళ విభజన అంశాల మీద మనం మాట్లాడుతున్నాం. టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా వచ్చినటువంటి దేవిప్రసాద్ గారి యొక్క అసహనం చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే మన జరిగిన విషయాలు ఇప్పుడు ఇవన్నీ కూడా 5 ఏళ్ళు మీకు బాధలు అనిపించలేదా? కాదు తెలంగాణ ద్రోవులను తెచ్చి మంత్రులను చేస్తే నీకు బాధ అనిపించలేదా? బాధ అనిపించలేదా? ఆయన ఎందుకు మాట్లాడలేదు? మొత్తము తెలంగాణ ద్రోవులను తీసుకొచ్చి మంత్రులను చేస్తుంటే ఆయన నోరు మెదపకుండా కూర్చున్నప్పుడు మీరు మేధావులు ఎట్లా అనిపించింది? ఆయన మీరు ఎందుకు మాట్లాడలే? ఇవాళ జరిగిన ప్రక్రియల లైన్ మాట్లాడతామే, ఏం లైన్ మాట్లాడారు? ఆయన అడుగులొత్తుకుంటా ఆయన దగ్గర ఏం మాట్లాడారు మీరు? ఎంతమంది ద్రోవులకు ఇచ్చాడు మంత్రి పదవులు?
ఎవరు? అప్పుడు మాట్లాడలేదు ఎందుకో? ఎవరు? నీకెందుకో ఇయ్యలేదు మంత్రి పదవి? దిలీప్ గారికి ఎందుకో మళ్ళీ ఇవ్వలేదు? నువ్వు చర్చను డైవర్ట్ చేయకు. అరే చర్చను నేను ఎందుకు పాయింట్ అది. తీస్తా? నేనేమంటున్నా, ఆచార్య గారు మీరు ఆచార్య గారు తలకెత్తుకోండి చంద్రబాబు తలకెత్తుకోండి ఆచార్య గారు కొబ్బరికాయలు కొట్టండి. మాకేం సంబంధం? చేసింది ఇలా మంచి కోరాలని అంటున్నాం. మంచి జరగాలి. కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటది. కేంద్రం చేయాల్సినటువంటి కేంద్ర ఆచార్య గారు ఇప్పుడు దాన్ని ఎవరు కాదనట్లేదు. నేను ఏమంటున్నా ఆచార్య గారు, దాన్ని ఎవరు కాదనట్లేదు. ఇప్పుడు ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా స్వాగతించింది, మంచి పరిణామం. కానీ గతంలో వీళ్ళ వ్యవహార శైలి చూసాం కదా. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏ రకంగా మన తెలంగాణ బాగుండదా? వీళ్ళకి నచ్చిందా చెప్పు? దొంగలను తీసుకొచ్చి తెలంగాణ ద్రోహులు ఇవాళ ఆయన అన్నం తినకుండా కానీ ప్రజలలో రాళ్ళ తీసుకొని కొట్టిన మంత్రులు ఉన్నారు. ఊరేగలేదు ఆయన వాళ్ళ. ఆచార్య గారు మీరేమంటారు చెప్పండి. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో జరిగినాయన్ని కూడా అవి పక్కకు పెట్టి మనకు న్యాయమైనటువంటి సమస్య పరిష్కారం కొరకు రేవంత్ రెడ్డి కృషి చేయాలి. ఆంధ్ర ప్రాంతానికి ఏవైతే రావాల్సినటువంటి ఉన్నావో ఆంధ్ర ప్రాంతానికి చేయాలి. ఆయన ప్రధానమంత్రి ఇటుపక్క అటుపక్క ఉన్నా కూడా మాకేం బాధ లేదు. మేము ఎన్డీఏగా పోటీ చేసినాం, కలిసి పోటీ చేసినాం, కలిసి ఉంటాం. మీకెందుకు బాధ? తెలంగాణలో గెలిచేటోళ్ళకే దేశమంతా నిలబడతాం, దేశమంతా పోటీ చేస్తామని ఒక్కదాన పోటీ చేయకుండా కూర్చొని ఇలా మీ ముఖ చిత్రం ఏంది? ఇలా కేసీఆర్ ముఖ చిత్రం ఏందో, ఇలా రాజకీయ చిత్రంలో ఆయన చిత్రం ఏందో కనపడతలేదా? ప్రజలు అన్ని ప్రధానమంత్రి అయినా లేదా? సరే అంటే 370 సార్, అది వేరు వదిలేండి, ఆ సబ్జెక్ట్ వేరు. ఎన్డీఏ భాగస్వాములతోటే మేము అయినాం, కొత్తలతోటి కాలే. మా పార్టీ మిత్రపక్షంగా బిఫోర్ ఎలక్షన్ మేము అలయన్స్ ఒకటి ఆచార్య గారు పాయింట్ చెప్పండి. తెలంగాణకు నష్టం చేకూరే విధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే మీరేం ఊకోరు కదా? ఎవరు ఊకోరండి. ఎందుకు ఊకుంటారు? ఎందుకు తీసుకుంటారు? మీరు గమ్మత్ మాట్లాడతారు. ఎందుకు తీసుకుంటారు? తెలంగాణకు అన్యాయం జరిగేటట్టు అంటే ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న ఆయనకు ఏం తెలియలేదు అనుకుంటారా? ప్రజలు ఆయనకు పట్టం కట్టింది తెలియలేదనే ఇచ్చిరా? అట్లేం కాదు కదా. ఆయన తీసుకుంటే ప్రతిపక్ష పార్టీలుగా మేము అందరం ఎందుకు ఊకుంటాం? అదే ప్రతిపక్ష పార్టీ పక్కకు పెడితే మీరు అంతా ఉద్యమంలో పాల్గొన్నారు కదా, మీరు అన్ని చూసారు. ఏం ఉద్యమంలో పాల్గొంటే ఏం గౌరవం ఇచ్చిండు కేసీఆర్? ఏ పార్టీని గౌరవించిండు? దొంగలను తీసుకొచ్చి మంత్రులను చేసి మొత్తం 5 సంవత్సరాలు దమనకాండ చేసిడు తెలంగాణ మీద. అది అయిపోయింది. తర్వాత ప్రజలు ఎట్లా అయిపోతుంది? 10 ఏళ్ల కింద యాద్ చేస్తున్నారు, 5 ఏళ్ల కింద యాద్ చేయొద్దా? దిలీప్ గారు ఏంటి విషయాలు ఏం చెప్తారు చెప్పండి. దేవిప్రసాద్ అంటున్నాడు వీళ్ళిద్దరు పార్టీలు అన్ని కూడా నిట్టెల్లో చీలిపోయినాయి ఎక్సెప్ట్ టిఆర్ఎస్ తప్ప. ఆ టిఆర్ఎస్ లో 2 ఎంపీలు అప్పుడు పార్లమెంట్ లో బిల్లు వచ్చే టైంలో కానీ ఆ సంఘర్షణ సందర్భంలో అయితే ఏ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తీవ్రంగా పోరాడు, ప్లేకార్డ్స్ పట్టుకున్నారు, బాయ్కాట్ చేశారు, సస్పెన్షన్ గురయ్యారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు అక్కడ అసెంబ్లీలో ప్లేకార్డ్స్ పట్టుకున్నారు, సస్పెన్షన్ గురయ్యారు, బయటికి వాకౌట్ చేశారు, తెలంగాణ కావాల్సింది అని వాళ్ళు అటుపక్క ఇటుపక్క ఉన్నా కూడా. అట్లాగే వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ఉన్నది 2 అయినా వాళ్ళు ప్లేకార్డు పట్టుకొని తెలంగాణ ఇవ్వాల్సింది. కాబట్టి 2 కళ్ళ సిద్ధాంతం దానికి బేసిస్ లేదనడానికి వీలేదు. వాళ్ళేమో ఆ లెటర్ విత్డ్రా చేసుకోలేదు. ఆయన మనసులో ఏముందో బయటకి ఏం మాట్లాడేది, నిరాహార దీక్ష చేసినోడు ఎవడో అది వేరే సబ్జెక్ట్. బట్ పార్టీ పరంగా ఆ ఇచ్చిన లెటర్ కట్టుబడే ఉన్నారు. వాళ్ళు ఏమడిగారంటే మాకు న్యాయం చేయండి అన్నారు తప్ప తెలంగాణ ఇవ్వద్దని చంద్రబాబు అన్నట్టు నేనైతే ఇక్కడ చూడలేదు. అది వేరే విషయం. అది కానీ నేనేమంటానంటే ఈ రోజునటువంటి వాతావరణంలో, సౌద్భావ వాతావరణంలో ఆచార్యులు అన్నట్టు, దేవి అన్నట్టు పరిష్కరించుకునే సమస్యలు ఉన్నాయి. ఇద్దరిలో సౌద్భావ వాతావరణం ఉంది కాబట్టి ఏదైతే కంటెన్షన్స్ ఇష్యూస్ కేంద్రం ఇన్వాల్వ్ అవ్వదని పంపిస్తే ఈవెన్ చంద్రబాబు కూడా ఇప్పుడు దేవి గారు అన్నట్టుగా అక్కడ మంచి పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆ సమస్యను కూడా అక్కడ సాల్వ్ చేసుకునేటువంటి అవసరం ఉందని అనుకుంటాను. అది చేయాలంటున్నాను. అది మనకు వ్యతిరేకంగా ఉంటే మనం ఎట్లా పరిస్థితుల్లో అందరూ ప్రతి వాళ్ళు కూడా తెలంగాణ న్యాయంతో ఊరుకోవన్నట్టే అది మనకు వ్యతిరేకంగా ఉంటే మనం ఊరుకోం. కాబట్టి ఇద్దరు సీఎంలు యాక్సెప్ట్ చేసి ప్రభుత్వం అయితే పంపుతారు. ఆయన అన్నట్టు రామరావు అన్నట్టుగా ముంపు ప్రాంతాలే ఎక్కువనే. మళ్ళీ ఆ నిర్వాసిత కూడా కాంపిటీషన్ ఇప్పటికి కూడా రాలేదు. పోలవరం నుంచి అక్కడ ఇప్పటికి కూడా ఆందోళన జరుగుతుంది. మాకు పూర్తి కాంపిటీషన్ రాలేదని మనం అందులో పోలేదు. అది పక్కకు పెడితే తెలంగాణ ముంపుకు గురిగానటువంటి తెలంగాణలో కలపాల్సిన అవసరం ఉన్నవి అనవసరంగా తెలిపిన 5 గ్రామాలు హ్యూమన్ ఆడటం అనేది డెఫినెట్లీ
కరెక్ట్. ఏదైనా అనుచితమైనటువంటి డిమాండ్ అంటే ఇవాళ పేపర్లో చూశాను ఏమంటే ఒకవేళ ఆంధ్రాలో మీరు తీర ప్రాంతంలో వాటా అడిగినా, ఆంధ్రలో వాటా అడిగితే మాకు టీటీడీలో వాటా అడిగితే మీరు మాకు ఏపీలో కూడా హైదరాబాద్లో వాటా ఇవ్వమని అడిగాడు మంత్రి. అది స్టార్ట్ అయింది. అన్నెసరీ మీడియా క్రియేట్ చేస్తే ఈ సముద్రంలో వాటర్ ఎవరికి కావాలి? అంటే రకరకాల వార్తలు వస్తున్నాయి. అదే అంటున్నది మనం అడిగినట్టు దానికైనా రియాక్షన్ హైదరాబాద్ వాటర్ ఇవ్వండి. ఇవన్నీ నాకు తెలిసి చర్చకు వచ్చిన అంశాలు కావు. ఏవైతే గతంలో పరిష్కారం కాలేదో వాటి కోసం అధికారుల కమిటీ వేశారు. ఆ పైన సొల్యూషన్ కనుక్కోవడానికి మంత్రులు చేశారు. ఏమైనా 4 months డెడ్ లైన్ పెట్టారు. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ఏవైతే సమస్యకు సొల్యూషన్ రాని ఉంటాయో లేదా ఇద్దరికి కలిసి కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. అతి త్వరగా పంపితే ఆచార్య గారు అంటే ఎందుకు నో అంటారు? నో అన్నారు. మనకు ఉభయలకు మంచిగా ఉన్న ఇష్యూస్ అయితే అవి కూడా సాల్వ్. అంటే దేవిప్రసాద్ గారు కావచ్చు, రామ్మోహన్ రావు గారు కావచ్చు ఒక పాయింట్ అన్నారు, విన్నారు. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఏమంటారు, ఈ కష్టం ఇది ఎందుకు అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ ఆ రకంగా ఆ రోజు దీక్ష తినలేదని చెప్పేసి అనడము, చంద్రబాబు నాయుడు కూడా ఆ విషయంలో వ్యతిరేకించారు అనేది. సరే మోడీ కూడా తెలంగాణ అంశంలోనే ఏ రకంగా కామెంట్ చేశారో, తల్లిని చంపి బిడ్డను బతికించారు, బిడ్డను బతికించారని కామెంట్ చేశారు. సో ఈ రకంగా తెలంగాణ పైన వాళ్ళు ఈ కామెంట్ చేశారు. ఈ సమస్యలు ఏ రకంగా తెలంగాణకు పాజిటివ్గా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అనేది ఓవర్కమ్ అయినా మనం ఇవన్నీ అప్పుడు జరిగినవే. చాలా మంది సమైక్యవాదులకు ఈ రోజు మీరు అక్కడ ఇక్కడ మనం ఇక్కడ కూడా మన క్యాబినెట్ లో ఆ సమైక్యవాదులు మంత్రులు ఉన్నారు. ఐఎమ్ సారీ, ఐ షుడ్ నాట్ సే దాట్. కానీ అయిపోయాం, ఓవర్కమ్ అయిపోయాం. దాన్ని దాటి చాలా దూరం వచ్చాం. ఇంతకుముందు దేవి అన్నట్టుగా ఎందుకు ఉద్యమ ద్రోహులకు ఇచ్చావు, కాళ్ళు మొక్కిన కరెక్ట్గా ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చావు అంటే అయిపోయింది. ఆ ఫేజ్ అయిపోయినాక ఆయన పార్టీ పరంగా రాజకీయంగా ఆలోచించట్టు ఉద్యమం గురించి మర్చిపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ వచ్చే తెల్లారే అది ఫక్త్ రాజకీయ పార్టీ, ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదండి. మనందరికి బాధ వేసింది. కానీ అది ఆయన ఇష్టం, అది రాజకీయం. 10 years తన ఇష్టారాజ్యంగా పరిపాలించున్నాడు. దానివల్ల అవినీతి, ఆశ్రిత పక్షపాతం, మృతాశ పరిపాలన, దాని అపప్రద మూటగట్టుకొని దాని ఫలితంగా అధికారం కోల్పోయాడు ఆయన. సో ఇక్కడ మనం ఇప్పుడు అది చాలా దూరం వచ్చాం కాబట్టి గతంలో ఆయన అనుకూలంగా ఉన్నాడా లేదంటే అట్లాంటప్పుడు సమైక్యవాద పార్టీ కదా టీడీపీ. ఆయన లెటర్ ఇచ్చేంత వరకు తెలంగాణకు మీ అనుకూలమే అని నేనే అప్పుడు కీ రోల్ ప్లే చేశా మహాకూటమి ఏర్పాటు. అప్పుడు ఆ లెటర్ ఇస్తే తప్ప మీ మహాకూటమి ఒప్పుకోలేదు మరి. సో అదంతా అయిపోయింది. ఆ ఫేజ్ నుంచి ఇప్పుడు ఆలోచించి మనం తవ్వి మోడీ ఏమన్నాడు లేదా ఇంకొక ఆయన ఏమన్నాడు అనడం ఇప్పుడు అప్రస్తుతం. మన ఎదురుగున్న సమస్య అపరిష్కృతంగా ఉన్న విభజన చట్టంలోని అంశాలు. అది తొలి మీటింగ్ జరిగింది, దాన్ని స్వాగతించాలి. ఇది సాధ్యమైనంత వరకు క్లోజ్ చేసింది. ఎందుకంటే 10 years జాయింట్ క్యాప్ కూడా అయిపోయింది. వాళ్ళ రైట్స్ ఏం లేవు ఇక్కడ. సో మిగిలిన కూడా అదే పద్ధతిలో క్లోజ్ చేసుకుని ఇద్దరం సోదరులమే కాబట్టి నమస్తే నమస్తే అని కూడా మంచిదని. దేవిప్రసాద్ గారు అంటారు ఫైనల్ ఏం లేవు, దాదాపు అయిపోయినా. రెండే ఇంపార్టెంట్, ఒకటి పోలవరం కావచ్చు, ఒకటి నీటి ఇవే ప్రధాన అని చెప్పి చెప్తున్నారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏవివోను తెలంగాణ పోలవరం మండలం 5 గ్రామాలే పోలవరం తప్పమంటున్నారు, ఎవరు అంటలేరు. కానీ ఒక్క మాట సార్, ఇప్పుడు పోలవరం ఇష్యూ అది కాదు. నదీ జలాల పంపకము కృష్ణా నదీ జలాలలో 50% వాటా అడుగుతున్నాము. ఒరిజినల్ గా అయితే 60-40 రావాలి. ఏది నదీ జలాలు పంచుకునే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్ధతి ప్రకారం అది పెడతలేరు కదా, పీఠముడి కాదు. దాన్ని ఎవరు పరిష్కరించాలి? విజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు మళ్ళీ ఒక అదనంగా వేసి కేంద్రం పరిష్కరించాలి. కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేయాలని నేను అంటున్నాను. కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేయకుండా ఇద్దరు ఎంతసేపు కొట్టుకున్నా వాటికనే అవుతుందని. రెండోది మీరు అన్న రెండో వ్యాఖ్య ఎందుకు చేశానంటే, నేను వీళ్ళు మళ్ళీ రాజకీయాల్లో పెట్టరేగిపోతారు, తెలుగుదేశం ముందుకు వచ్చేస్తుంది, జనసేన వచ్చేస్తున్నాడు. జనసేన మన 5 సీట్లు పోటీ చేసింది బీజేపీతో కలిసి, ఏమైనా చూసినాం కదా. అందుకనే దాని మీదనే వ్యాఖ్యానం చేసిన. ఈ ఏదైతే మీటింగ్ ఉందో మీటింగ్ సబరీకృతం కావాలని తెలంగాణ వాదులే కాదు ఆంధ్రప్రదేశ్ లో అందరూ కోరుకుంటున్నాం. తప్పనిసరి ఈ పరిష్కారం కావాలి. చిన్న చిన్న సమస్యలు మంత్రుల స్థాయిలో, పెద్ద సమస్యలు రాజేష్ గారు అంటే 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మనం పక్క ఇప్పుడు కావేరీ జల వివాదాలు ఎన్ని రోజులుగా ఎంత మండుతున్నాయి మనం చూస్తున్నాం. ఇవి నిరంతరంగా కొన్ని సమస్యలు వస్తాయి, అప్పటికి తెలుసుకుంటున్నారు, అది వేరే విషయం. ప్రధానమైనటువంటి అంశాలు ఇంతకు ముందే రామ్మోహన్ గారు చెప్పినట్టు ఈ ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశం ఒకటి, కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వాటిని కేంద్రం తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. మూడవది 9th 10th షెడ్యూల్ లో ఉన్నటువంటి విషయాల మీద ఒక స్పష్టత. మిగతా ఏముంటది, ఇలా అప్పు తీసుకున్న వాళ్ళే 1 time సెటిల్మెంట్ అని చెప్పి చేసి పాడేస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ కు సంబంధించి మనకి 2,000 కోట్లు రావాలని మనం అడుగుతున్నాం, మేమే 2,000 కోట్లు రావాలని వాళ్ళు అడుగుతున్నారు. కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోతుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రాజేష్ గారు, ఇంకా 10 ఏళ్ల తర్వాత ఈ వేయాల్సిన వాటి మీద కమిటీలు వేయండి. ఇలా మా కోదండరామ్నో దిలీప్ రావు పెట్టమనండి,
పెడితే తెలుస్తుంది అందులో. కానీ ఒకటి దేవప్రసాద్ ఒక పాయింట్ ఇక్కడ దేవప్రసాద్ నేను ఒక పాయింట్ అడుగుదాం అనుకున్నా. మొన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ గతంలో మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేధావులు వాళ్ళని కూడా కూర్చోబెట్టింటే బాగుండేది. ఇప్పుడు రాజేష్ గారు అది ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి సమావేశం. ప్రభుత్వాలు రెండు ముఖ్యమంత్రులు షేర్ చేసుకున్నారు, అక్కడ ఇంకేం జరగలేదు. 1.5 hours లైవ్ ఏం రాలే కదా. వచ్చింది అక్కడ గుడ్డే బిస్కెట్ తిన్నవా లేకుండా ఇంకోటి తిన్నవా, గతంలో మాట్లాడింది కదా. ఇంటికి పోతే ఎవడో కూరేస్తే ఆ కూరను కూడా ఒక పెద్ద ఇష్యూగా చేసినటువంటి పరిస్థితి చూసినాం. నేను ఏమంటున్నా, అటువంటి చర్చలు పక్కకు పెట్టి ఇలా రెండు ప్రభుత్వాల మధ్య కొన్ని అంశాలు ఉన్నాయని ఎజెండా పెట్టింది. ఆ ఎజెండా పబ్లిక్ డొమైనియన్ లో పెట్టండి. ఏం ఎజెండా పెట్టిరు మీరు, వాళ్ళు ఏం ఎజెండా పెట్టిరు, డిబేటబుల్ గాని అది ఏం చెప్పారు. మంత్రులు ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత ఏమన్నారు, విలేకరులు అడిగిండ్రు, సార్ ఈ ఇష్యూ ఉందా ఈ ఇష్యూ ఉందా, సో మెనీ ఇష్యూస్ మోర్ ఇష్యూస్ అని చెప్పిరు తప్ప ఇగో ఈ ఫలానా అంశాల మీద మేము ఇదిమిద్దంగా కూర్చుంటా ఉన్నాం, ఇగో గీ అంశాల మీద కమిటీ వేస్తారు. ఏం చేస్తారు? ఐఏఎస్ స్థాయిలో కమిటీలు పరిష్కరిస్తే రాజేష్ గారు రెండు రాష్ట్రాల మధ్య ఉండే సమస్యలు, ఏదైనా సిఎస్ ఉద్యోగులకు సంబంధించిన సమస్య, లేకుంటే ఇద్దరు ఎండీలు సమస్య పరిష్కరించుకుంటాం తప్ప దిలీప్ గారు ఒకటి అందరూ ఆమోదించారు. ఒకటి ఏంటంటే మాదక ద్రవ్యాల మీద ఇద్దరు కట్టడి చేద్దాం, అది ఒక్కటి ఆమోదించారు. అది ఇష్యూ కాదు, కానీ అదొక్కటి ఆమోదించారు. విభజన సమస్య అంటే ఒకటి అన్ని దేవిప్రసాద్ గారు, ఇప్పుడు నేనేమంటున్నా ఈ అన్ని ఒకే రోజు పరిష్కారం అవ్వాలని లేదు కదా. సరే ఒక అడుగు ముందు ఒక మీటింగ్ అయింది, రాబోయే రోజుల్లో మళ్ళీ మీటింగ్లు పెడతారు, ఏమేమి అంశాలు చర్చిస్తాం ఏం చెప్పొచ్చు. రాజేష్ గారు నేను ఏమంటున్నా, మొత్తం మొన్ననే పరిష్కారం కావాలని ఏ మూర్ఖుడు కోరుకోడు. అది ప్రభుత్వాల మధ్య ఒక ప్రాసెస్ ఉంటది, ఆ ప్రాసెస్ జరగడం అందరం ఆహ్వానిస్తున్నాం అని చెప్పినాం. అందులో మిగతా అంశాలకు సంబంధించినటువంటి ఆచరణ ఎట్లుంటుందో చిన్న అంశం ఏంటంటే ఇంతకుముందు దేవి చెప్పినట్టుగా ఇది సిరీస్ ఆఫ్ మీటింగ్ జరుగుతాయి అధికారుల మధ్య, ఉభయ రాష్ట్రాల మధ్య. దెన్ దే విల్ కమ్ డౌన్ ఫర్ ఏ పర్టికులర్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ ఎట్లా ఉంటది అంటే ఇటు ముఖ్యమంత్రి అటు ముఖ్యమంత్రి యొక్క ఐడియాకు అనుకూలంగా ఉంటుంది. ఏ మంత్రి కూర్చున్నా ఏ అధికారి కూర్చున్నా వీళ్ళ మూడేంటి అసలు సీఎం వాట్ హీ వాంట్స్. కాబట్టి అన్అఫీషియల్ గానో ఇన్ఫార్మల్ ఆ మీటింగ్ కూడా అవుతుంది. అప్పుడే ఇగో ఈ ఇష్యూస్ అని ఇటు నుంచి చూస్తే ప్రభుత్వం, ఆ ఇష్యూస్ అని అటు నుంచి చూస్తే మంత్రులైనా సీఎం యొక్క ఆ సీఎం 3 ఈ సీఎం 3 బట్టి పోవాల్సిందే. సో పేరుకు ఈ కమిటీలని కానీ బట్టి వీళ్ళు బేసిక్ ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తారు, క్యాబినెట్ స్టేట్మెంట్ ఒకటి ఇస్తారు, ఏది పరిష్కారం ఏది కాదు అనేది వస్తే అప్పుడు ముఖ్యమంత్రుల 3కు అనుగుణంగా అప్పుడున్న ఓవరాల్ స్పిరిట్ కి అనుగుణంగా ఒక సొల్యూషన్ అనేది అప్పుడు వస్తుంది. ఏ అధికారి కూడా ఏ మంత్రి కూడా ఆయన దూచి దానిలో ఆచార్య మీరేం చెప్తారు అంటే ఈ అంశాలు చర్చించాము, ఇవి చర్చించాము, ఇక ముందు ఇవి చర్చించాల్సి ఉంటే ఇది మొన్న చెప్తే బాగుండేది ఉండేనా? అన్ని అంశాలను చర్చిస్తారు, అన్ని అంశాలు బహిర్గతం అవుతాయి. ఏవైతే సమస్యలు వీళ్ళ మధ్యలో పరిష్కారం అయ్యేది వీళ్ళు చేసుకోవాలి. వీళ్ళ మధ్యలో కానీ కేంద్రం జోక్యం చేసుకునేది కేంద్రం కూడా జోక్యం చేసుకొని ఇది ఎంత త్వరగా వీటిని పరిష్కరిస్తే రెండు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. ఇక మధ్యలో అనుకుంటున్నారా మీరు? కూడా త్వరలో అయిపోతుంది అనుకుంటున్నారా? కావాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నేళ్ళు ఇవి పెండింగ్ ఫైల్ పెట్టుకొని ఇదే డిస్కస్ చేయాలి మీ టీవీలలో. రైట్, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి దేవిప్రసాద్ గారికి, దిలీప్ గారికి, ఆచార్య గారికి అండ్ రామ్మోహన్ రావు గారికి. చర్చలో పాల్గొనేందుకు మీ అందరికి ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి ఈ నెల 6వ తేదీ రోజు అయితే మొన్న అయితే కూర్చున్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కూర్చొని ఈ విభజన సమస్యలపైన అయితే పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేసి చర్చలు అయితే జరుపుతున్నారు. అయితే 4 నెలల్లో పూర్తిగా ఈ సమస్య పరిష్కారం ఒక డెడ్ లైన్ పెట్టుకొని 4 నెలల్లో పూర్తి చేయాలనే ఆలోచనలో ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. ఎందుకంటే 10 ఏళ్ళలో పరిష్కారం కానీ సమస్యలు ఒక 1 yearలో సమస్య పరిష్కారం అవుతే మాత్రం అందరూ హ్యాపీయే కదా. చూద్దాం ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో. ఇది వాళ్ళ చర్చ. రేపు మరాంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరో ప్రాణం.